నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను. యాక్చువల్లీ కొంచెం టైం దొరకట్లేదు అనమాట. సో ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే, చాలామంది ఉమెన్ శారీస్ విషయంలో ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, సిల్క్ శారీని మనం ఇన్స్టెంట్గా ఎలా పర్ఫెక్ట్గా కట్టుకోవాలి. ప్లీట్స్ అవి కరెక్ట్గా సెట్ అవ్వవు అండ్ వెంటనే ఫోల్డ్ అవ్వదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఐదర్ ఫర్ మ్యారేజ్ ఫంక్షన్ ఆర్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్, ఏ ఫంక్షన్కైనా మన సిల్క్ శారీని పర్ఫెక్ట్గా కట్టుకోవాలి అంటే బిఫోర్ నైట్ మనం ఫోల్డింగ్, ప్లీటింగ్ అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. సో ఈరోజు మన వీడియో ఏంటి అంటే, శారీ ప్లీటింగ్, ఫోల్డింగ్ అండ్ ఐరనింగ్. ఇవి మీరు ముందు రోజు నైట్ పెట్టుకుంటే నెక్స్ట్ డేకి పర్ఫెక్ట్గా బ్యూటిఫుల్గా మీరు సిల్క్ శారీని కట్టుకోవచ్చు అండి. ఈజీగా విత్ ఇన్ 10 minutesలో మనం కట్టుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో నేను మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఒక సిల్క్ శారీ తీసుకున్నానండి, నా దగ్గర ఉండేది. సో దాంతోనే నేను మీకు చూపిస్తున్నాను. అది స్కై బ్లూ కలర్ శారీ అనమాట. సో శారీ మొత్తం ఓపెన్ చేశాక ముందు నీట్గా శారీ అంతా సెట్ చేసుకోవాలి. కంప్లీట్గా శారీ ఫోల్డింగ్స్ అన్నీ వచ్చేసేలాగా చూసుకొని ఫస్ట్ మనం పళ్ళు నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి పళ్ళుని ప్లీట్ చేసుకోవడం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ప్లీటింగ్ అనేది ఒక్కొక్కరు ఒక్కో వేలో చేస్తారండి. మీరు ఇలా చేసుకుంటే ఏంటంటే అన్ని ప్లీట్స్ ఈక్వల్గా వస్తాయి అండ్ అలాగే మీకు ప్రాసెస్ కూడా ఈజీ అవుతుంది. సో నేను ఎప్పుడు సిల్క్ శారీస్ కట్టేటప్పుడు ప్లీటింగ్ అనేది ఇలా చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఈజీగా అవుతుందన్నమాట. కొంతమంది ఫింగర్స్తో కూడా పెట్టుకుంటూ ఉంటారు, సో అలా కూడా పెట్టుకోవచ్చు. సో శారీ మీరు బ్యాక్ సైడ్ ఎంత కావాలనుకుంటున్నారో అంతవరకు ప్లీట్స్ అన్నీ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం పిన్స్ అనేవి పెట్టుకోవాలి. నేనేంటంటే యాక్చువల్లీ ఏ శారీ అయినా నేను చిన్న ప్లీట్స్ పెట్టుకుంటానండి, నాకు పెద్దవి అంతగా నచ్చవు అనమాట. మీకు ఇంకొంచెం పెద్దవి కావాలంటే పెద్ద ప్లీట్స్ కూడా పెట్టుకోవచ్చు. బట్ మనం కొంచెం స్లిమ్గా అందంగా కనిపించాలి అని అంటే ప్లీట్స్ కొంచెం చిన్నవైతే మనం స్లిమ్గా కనిపిస్తాము. అలాగే లుక్ కూడా చాలా బాగుంటుంది, సిల్క్ శారీ అయినా ఏ శారీ అయినా సరే. సో అందుకే నేను ప్లీట్స్ కూడా చిన్నవి పెట్టాను అనమాట. పెట్టి పిన్స్ అనేవి పెట్టేసి లాక్ చేశాను. చూస్తున్నారు కదా, చాలా జాగ్రత్తగా చేయాలండి. మీరు ఎంత పర్ఫెక్ట్గా పెడితే మీరు తర్వాత రోజు కట్టుకున్నప్పుడు అంత బాగుంటుంది. అండ్ ఈ సిల్క్ శారీస్ ఏమైనా మీరు మ్యారేజ్ ఫంక్షన్స్ కానీ, లేదంటే మీ మ్యారేజ్ కానీ, మీ ఎంగేజ్మెంట్ కానీ ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను ట్రై చేసి నేను వచ్చిందే నేను మీకు చెప్తున్నాను. ఓకే, నేనైతే చిన్న ప్లీట్స్ పెట్టాను. ఇఫ్ యూ వాంట్ మీరు పెద్ద ప్లీట్స్ కూడా పెట్టుకోవచ్చు. సో బ్యాక్ ఎంత లెంత్ కావాలనుకుంటున్నారో ముందే చూసుకొని అంత లెంత్లో ప్లీట్స్ అనేవి పెట్టుకోండి. సో ఇది మీరు మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళే ముందు రోజు నైట్ మీరు ఇవన్నీ చేసుకుంటే మనకు టైం కూడా ఉంటుంది. సో ఆ టైంలో అయితే మనం ఇంకొంచెం నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోగలం. సో మీరు ఇవన్నీ సెట్ చేసుకొని ఉంచుకుంటే ఏంటంటే నెక్స్ట్ డేకి మీరు వెంటనే ఈజీగా పిన్స్ తీసి వెంటనే వేసేసుకోవచ్చు. జస్ట్ లైక్ 1 minute శారీలా ఉంటుందన్నమాట. సో ఇలా మీరు ముందు పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది. అలాగే శారీ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూస్తున్నారు కదా, నేను నియర్లీ 4 times పిన్స్ పెట్టానండి. ప్లీట్స్ అన్ని పర్ఫెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఐరనింగ్. ఐరనింగ్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. మీడియం హీట్తో ఐరనింగ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ప్లీట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ముందు అరేంజ్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనిపించిన తర్వాత మీరు ఐరనింగ్ అనేది కంప్లీట్గా చేసుకోండి. ఓకే, సో ఐరనింగ్ చేసేసుకున్నాము. సో ప్లీట్స్ అయితే పళ్ళు పార్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మన వేసుకునే ప్లీట్స్ బట్టే లుక్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ ఎలా సెట్ చేసి ఎలా ఐరనింగ్ చేస్తాం అనేది చూడండి. ఓకే, కంప్లీట్ ముందులా కాకుండా కొంచెం షేప్ వచ్చేలాగా మనకి ఎంత లెంత్ కావాలనుకుంటున్నామో
కొంతమంది కొంచెం ఎక్కువ అంటే ప్లీట్కి గ్యాప్ ఎక్కువ ఇస్తారండి. కొంతమంది ఏంటంటే చాలా తక్కువ ఇస్తారు. నేనైతే అంత ఎక్కువ ఏమి ఇవ్వను. లాస్ట్ ప్లీట్ ఒకటే కొంచెం మనం లెంతీగా పెట్టుకుంటే సరిపోతుంది, సైడ్ ఏది కనిపించకుండా. రిమైనింగ్ అంతా నేను చిన్నవే పెడతాను. చూస్తున్నారు కదా. సో ఆ ప్లీట్స్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్గా అడ్జస్ట్ చేసుకొని, ఇక్కడ వెయిట్ ఎందుకు పెడుతున్నానంటే మనం ఐరనింగ్ చేసేటప్పుడు మూవ్ అవ్వకుండా ఉండడం కోసం నేను వెయిట్ పెట్టానండి. సో మీరు అక్కడ వెయిట్ పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లము ఉండదు. ఓకే, సో ఐరనింగ్ కూడా చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మీకు నెక్స్ట్ డేకి ఈజీగా అన్నీ మీకు సెట్ అయిపోతాయండి. మనం సిల్క్ సారీతో ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం, ఆ ప్లీట్స్ కానీ ఆ ఫోల్డింగ్స్ కానీ కరెక్ట్గా ఉండక. సో అదేదో మనం ముందు రోజు నైటే మనం ఇలా మ్యారేజ్ ఉన్నా కానీ లేదంటే ఎంగేజ్మెంట్స్ ఉన్నా కానీ ఇలాంటప్పుడు మీరు ఇలా ముందే సెట్ చేసుకొని ఉంచుకుంటే నెక్స్ట్ డేకి మీరు పర్ఫెక్ట్గా ఈజీగా వితిన్ 10 minutesలో శారీ అనేది కట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా. మీరు ఎంత నీట్గా మీరు అరేంజ్ చేసుకుని ప్లీట్స్ పెట్టుకుంటారో నెక్స్ట్ డేకి మీకు అంత బ్యూటిఫుల్గా శారీ కట్టుకోవడం అవుతుంది. ఏమైనా చిన్న చిన్న ముడతలు లాంటివి ఉండిపోయినా కూడా మీకు అలా ఉండిపోతాయి అన్నమాట. ఎందుకంటే మనం ఐరనింగ్ చేస్తున్నాం కాబట్టి. సో ఐరనింగ్ చేసే ముందు పర్ఫెక్ట్గా ప్లీట్స్ అన్ని అరేంజ్ చేసుకొని అప్పుడు ఐరనింగ్ అనేది చేసుకోండి. సో ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం కింద ప్లీట్స్ పెట్టుకోవాలి. కింద పెట్టుకుంటాం కదా. సో ఆ కుచ్చులు ఎలా పెట్టుకుంటామో నేను అలాగే ఫోల్డ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇవి మనం ఫస్ట్ ఫోల్డ్ చేసినట్టు అవ్వదు. సో అందుకే మనం ఎలా ఫోల్డ్ చేసుకుంటామో అలాగే ఫోల్డ్ చేసుకుంటాను. కొంత షోల్డర్ పార్ట్ నుంచి కొంత క్లాత్ వదిలేసి రిమైనింగ్ క్లాత్ మనం ఎక్కడైతే ప్లీట్స్ పెట్టుకుంటామో వేస్ట్ దగ్గర, సో అక్కడే నేను సెట్ చేస్తున్నాను. సో ఒకవైపు కంప్లీట్గా పెట్టేసుకొని ముందు అక్కడ పిన్ పెట్టేసుకున్నానండి. ఎందుకంటే ఇంకో వైపు నీట్గా మనం సెట్ చేసుకోవచ్చు. సో ఒకవైపు నేను కంప్లీట్గా పిన్ పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి కంప్లీట్గా నేను దాన్ని సెట్ చేసుకుంటున్నాను. ఇవేంటంటే కంప్లీట్గా అన్నిటికీ కలిపి మనం ఒక పిన్ పెట్టలేమండి. ఎందుకంటే మీరు శారీ ఫోల్డింగ్ కొంచెం కష్టం అవుతుంది. సో అందుకే ప్లీట్కి ఒక 1 inch గ్యాప్ పెట్టి కంప్లీట్గా మనం ఆ ప్లీట్స్ ఏవి ఊడిపోకుండా మనం లాక్ చేస్తాము. చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా. సో ఆ ప్లీట్స్ అన్నీ అదర్ సైడ్ కూడా నేను సెట్ చేసేసాను. ఈ ప్లీట్స్ వద్దనుకుంటే మీరు కంప్లీట్గా ఫోల్డ్ చేసేసి నెక్స్ట్ డే అప్పుడు మీరు ఇది పెట్టుకోవచ్చండి. బట్ నాకు ఇంకొంచెం ఈజీగా అవుతుంది, ఈ ప్లీట్స్ కూడా కరెక్ట్గా సెట్ అవుతాయని చెప్పి నేను ముందు రోజే పెట్టేసుకున్నాను. మీరు వద్దనుకుంటే డైరెక్ట్గా శారీని ఫోల్డ్ చేసి మనం పెట్టేసుకోవచ్చు. సో అదర్ సైడ్ పిన్ పెట్టుకున్నాం కదా, అది కూడా తీసేసాను. తీసేసి ప్లీట్కి 1 inch గ్యాప్ ఉండేలా చూసుకొని నేను పిన్ అనేది పెట్టుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మన శారీ ఫోల్డింగ్ అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మనం కుచ్చులు పెట్టుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా వస్తాయి. అండ్ ఇంకొకటి, ఏ శారీ అయినా కట్టుకునేటప్పుడు ముందే పిన్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఎందుకు చెప్తానంటే నేను ఎన్నోసార్లు ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. ప్లీట్స్ అన్నీ పెట్టేసుకుంటాను, పిన్ కోసం ఎదుగుతూ ఉంటాను. దాన్ని ఓపెన్ చేసేలోపు ఈ ప్లీట్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా ఏ శారీ అయినా ఏదైనా కట్టుకుందాం అనుకుంటే ముందే ఆ పిన్స్ అనేవి ఓపెన్ చేసి పెట్టుకుంటే మనం డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఉండదు. ఓకే, సో ఆ సైడ్ అంతా పిన్స్తో పెట్టేసుకున్నాను. అలాగే అదర్ సైడ్ కూడా నేను 4 ప్లీట్స్ కలిపి ఒకలా పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఎలా అయితే ప్లీట్స్ పెట్టామో అలాగే మనకి కట్టుకునే ముందు వరకు ఉంటుంది. మనం ఎప్పుడైతే పిన్ తీస్తామో అప్పటి వరకు అవి అలాగే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫోల్డింగ్. సో ఫోల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేనేంటంటే మీకు చూపించడానికి బాగుంటుంది అని చెప్పి శారీని రివర్స్ చేశాను. ఎందుకంటే అటువైపు థ్రెడ్స్ అవి ఉన్నాయి. సో మనం ఎక్కడి నుంచి అయితే శారీ స్టార్ట్ చేస్తామో కట్టుకోవడం, దాన్ని మనం ప్లీట్స్ పెట్టుకున్నాం కదా వేస్ట్ దగ్గర పెట్టుకోవడానికి, సో ఎగ్జాక్ట్ దానికి మిడిల్ వచ్చేలాగా నేను ఫోల్డింగ్ అనేది చేసుకుంటున్నాను. సో మీకు ఒకవేళ వేస్ట్ దగ్గర కుచ్చులు వద్దనుకుంటే మీరు లేకుండా డైరెక్ట్గా ఇలా మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చండి. నేనైతే ముందే పెట్టేసుకొని తర్వాత ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. ఓకే,
సో పళ్ళు పాటది ఏదైతే ఉందో దాన్ని మనం ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాము. ఫోల్డ్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేయండి, లేదంటే ఆ ముడతలు ఏవైతే ఉండిపోతాయి ఉండిపోతే మీకు శారీ మీద తెలిసిపోతాయి. చూస్తున్నా కదా, నేను 2 times ఫోల్డ్ చేశాను. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేశాను అండ్ దెన్ రైట్ ఫోల్డ్ చేశాను. అలాగే ఆ ప్లీట్స్ అన్నీ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్నాను. అగైన్ 3rd time కూడా ఫోల్డ్ చేశాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఈ ప్లీట్స్ అన్నీ లోపల ఉంటేనే ఎగ్జాక్ట్గా మనకి ఎలా పెట్టుకున్నామో అలాగే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ శారీ ఏదైతే ఉందో ఆ రెండింటిని సెంటర్కి ఫోల్డ్ చేశాను. అండ్ దెన్ కంప్లీట్ ఫోల్డింగ్. ఈ ఫోల్డ్ చేసిన తర్వాత నేను వేస్ట్ దగ్గర పెట్టుకోవడానికి కుచ్చులు అవి పెట్టుకున్నాను కాబట్టి వాటిని కంప్లీట్గా అడ్జస్ట్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు నెక్స్ట్ డేకి ఈజీ అవుతుంది. మీరు వద్దనుకుంటే పెట్టుకోపోయినా పర్లేదు. ఓకే, సో తర్వాత దాన్ని రైట్కి ఫోల్డ్ చేశాను. మీరు ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చండి, బట్ ఫోల్డింగ్ పర్ఫెక్ట్గా ఉంటే శారీ కూడా మనం వేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో చూస్తా కదా ఏది డిస్టర్బ్ అవ్వకుండా ఎగ్జాక్ట్ నేను ఎలా పెట్టుకున్నానో అన్నీ అలాగే పెట్టుకుంటున్నాను. అండ్ ఎండ్ వచ్చేసి పళ్ళు ఎండ్ ఏదైతే ఉందో అది లోపలికి పెట్టేసుకున్నాను, ఎగ్జాక్ట్ అలాగే ఉంటుంది అని చెప్పి. ఓకే, సో ఇలా మనం సిల్క్ శారీని ముందు రోజు నైటే మనం ప్లీట్ చేసి ఐరనింగ్ చేసి ఫోల్డ్ చేసి పెట్టుకుంటే నెక్స్ట్ డేకి మ్యారేజ్ అయినా ఎంగేజ్మెంట్ అయినా పర్ఫెక్ట్గా మీరు వితిన్ 10 to 15 minutesలో శారీ కట్టుకోవచ్చండి. అండ్ ఇది మన శారీ ప్లీటింగ్, ఫోల్డింగ్ అండ్ ఐరనింగ్ వీడియో. అంటే ఈజీగా మనం పట్టు శారీ కట్టుకోవాలంటే దిస్ ఈజ్ అ టెక్నిక్ హౌ టు ఫోల్డ్ ఇట్. ఓకే, సో చూసేసారు కదండి వీడియో. సిల్క్ శారీ ప్లీటింగ్, ఐరనింగ్ అండ్ ఫోల్డింగ్ ఇవి మనం ముందు రోజు నైట్ చేసి పెట్టుకుంటే మ్యారేజ్కి కానీ ఎంగేజ్మెంట్కి కానీ మీరు వితిన్ 10 to 15 minutesలో హ్యాపీగా శారీ కట్టుకోవచ్చండి. అండ్ మీరు చాలా స్లిమ్గా కనిపిస్తారు అండ్ అలాగే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయ్యిందని అనుకుంటున్నానండి. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నెక్స్ట్ నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ సౌజన్య.